వేసవి సెలవులకు పిల్లలు వైజాగ్ వచ్చారు. అక్కడ బామ్మతో సరదాగా బీచ్కి వచ్చారు. బామ్మ భలే ఉంది, చల్లగా ఉంది ఇక్కడ. మరి బీచ్లో చల్లగా ఉండదా? అబ్బా ఇక్కడ ఆడుకుంటుంటే ఎంత బాగుందో. అబ్బా భలే భలే బాగుంది బామ్మ ఇక్కడ. అవునరా, మీతో వస్తే నాకు కూడా చాలా హాయిగా ఉంది. గోపి, భవానీ, ఇంకా చాలమ్మా, చాలాసేపు ఆడారు కదా. కోటి, చందన, రెండమ్మా వచ్చి ఇలా కాసేపు కూర్చోండి నా దగ్గర. బామ్మ, ఈరోజు నువ్వు వండిన పెసర వడియాల కూర ఎంత బాగుందో. నాకైతే కంది పచ్చడి నచ్చింది. బామ్మ, మెంతికారం కూర ఎంత బాగుందో, ఎలా ఉండవు? పిల్లలు, నేను వండిన కూరలు నచ్చాయి ఎట్రా మీకు? అవును బామ్మ, చాలా బాగున్నాయి. సరేనర్రా, మీరున్నన్ని రోజులు మీకు ఏది కావాలంటే అదే చేసి పెడతాను. బామ్మ, నువ్వు రోజు ఇలా బీచ్కి వస్తావా? అబ్బే రానర్రా, అసలే రాను. మీరు వస్తేనే ఈ సందడి, ఈ సంతోషమును నాకు. బామ్మ, మరి మేము లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? మా బంగారు తల్లులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తానురా. బామ్మ, మా అమ్మ పిన్ని కూడా మాట్లాగానే అల్లరి చేసేవాళ్ళా? అల్లరా మీకన్నా ఎక్కువగానే చేసేవారా వాళ్ళు. నా వెనకాలే తిరుగుతూ ఉండేవాళ్ళు. కాళ్ళకి మువ్వల పట్టీలు పెట్టుకుని ఇల్లంతా సందడిగా గెంతుతూ ఉండేవారు. మాకులాగానే స్కూల్ నుంచి రాగానే అది కావాలి, ఇది కావాలి, అది చేసి పెట్టు అంటూ నా చుట్టూ తిరుగుతూనే ఉండేవారా ఇద్దరును. బామ్మ, మరి మా అమ్మకి పెళ్ళైపోయాక నువ్వు బెంగ పెట్టుకున్నావా? బెంగ పెట్టుకోవడం అంటారా? ఏ పని చేయలేకపోయేదాన్ని. అన్నం తినబుద్ధి అయ్యేదే కాదు. అస్తమానం మీ అమ్మను తలుసుకుని ఏడుస్తూనే ఉండేదన్నారా. అయ్యో బామ్మ, మరి పిన్ని ఇంట్లోనే ఉండేదిగా. పిన్ని చదువుకుంటుంది కదా, కాలేజీకి వెళ్ళి రావడం అదే సరిపోయేది దానికి. మరి తాతగారు ఉండేవారు కదా బామ్మ. తాతగారికి చాలా పనులుండేయర్రా. ఆయన పనులు ఆయనకే సరిపోయేవి. ఒక్కదాన్నే ఇంట్లో కూర్చుని మీ అమ్మ చేసిన సందడి గుర్తు చేసుకుంటూ ఉండేదాన్ని. మీ అమ్మ నేను పనులు చేసుకుంటూ ఉంటే నా చుట్టుపక్కలకు వచ్చి తిరుగుతూ ఉండేది. అప్పుడు నా చీర పట్టుకుని లాగేసేది. అదే తలుచుకుని, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుచూ నా కొంగట్టుకు తిరుగుచు ఏవో ప్రశ్నలు అడుగుచూ కిలకిలమని నవ్వుచు కాలం గడిపి నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అని పాడుకుంటూ ఉండేదాన్ని. అయ్యో బామ్మ, ఇంకా మీ అమ్మ రాత్రి అయ్యేసరికి కథ చెప్పేదాకా కంట నిదురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురబోక, కథ చెప్పేదాకా నన్ను కదలనీక, మాట తోచనీక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ,
నిన్ను చూడకుంటే నాకు బెంగా. బామ్మ, మరి కథ చెప్పేదానివా నువ్వు? అవునరా, మీ అమ్మకు కథ చెప్తే గాని నిద్రపోయేదే కాదు. ఒకరోజు అనుకోకుండా మీ తాతగారికి తెలిసిన ఆయన ఒక మంచి సంబంధం తీసుకువచ్చారా. ఆయనే మీ నాన్న. మీ నాన్నకి అప్పుడు మంచి ఉద్యోగం కూడాను. వెంటనే సంబంధం కుదిరిపోయిందిరా. పెళ్ళి కూడా చేసేసాము. ఆ పెళ్ళి చేసిందే తలుచుకుని ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే. ఎప్పుడో ఒక అయ్య నిన్నెగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీ వైపే లాగితే. గువ్వ ఎగిరిపోయిన గూడు నిదురపోవున అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా. బామా, మరి నువ్వు పెళ్ళైనప్పుడు ఏడ్చేసావా? రా, నేనే కాదు, ఎవరైనా ఏడుస్తారు. పెళ్ళయిందనే సంతోషం ఉన్నా పిల్ల దూరం అయిపోతుందనే బాధే ఎక్కువ అనిపించేదిరా. అలా కొన్ని రోజులు మీ అమ్మని తలుచుకుని ఏడుస్తూనే ఉండేదాన్ని. ఇక చేసేది ఏమీ లేక ఆ భగవంతుడి దగ్గర కూర్చుని, నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే అది చాలు. నవ్వితే నీ కళ్ళు ముత్యాలు రాలు, ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే 10,000. కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలలలాగా సాగాలి. కలతలు కష్టాలు నీ దరికి రాక కలకాలం నీ బ్రతుకు కలలలాగా సాగాలి. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా. అయ్యో బామ్మ, నువ్వంత బాధపడేదానివా? మరి తర్వాత ఏమైంది బామ్మ? ఏమవుతుందిరా, మీరంతా పుట్టేశారుగా, మళ్ళీ ఇల్లంతా సందడిగా మార్చేశారు. బామ్మ, మేము వెళ్ళిపోతే మళ్ళీ ఏడుస్తావా? అబ్బే లేదర్రా, మీ ఫోన్ కోసం రోజు ఎదురు చూస్తాను. ఇంకా సెలవులకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాను. ఇంకంతే. బామ్మ, మేము రోజు నీకు ఫోన్ చేస్తామే. సెలవులు ఇవ్వగానే నీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చేస్తాం బామ్మ. మంచి పిల్లర్రా మీరు, ఎంత మంచివాళ్ళో, నా బంగారు కొండలు. సాయంత్రం అయిపోయిందిగా, ఇక ఇంటికి వెళ్ళిపోదామా? ఫ్రెండ్స్, మా స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.